శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం వృషభ రాశి వారికి ఏ వృత్తి అనుకూలంగా ఉంటుంది, ఏ ఏ రంగాల్లో రాణించగలుగుతారు, ప్రభుత్వ పరంగా ఏ ఏ డిపార్ట్మెంట్లు వీళ్ళకి కలిసి వచ్చే అంశం అన్నది ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇది ముందుగా మనకి వృషభ రాశి అన్నది దీనికి శుక్రుడు, ఈ నక్షత్ర ఈ రాశికి గ్రహదేవత శుక్రుడు. ఈ శుక్రుడికి అధిదేవతగా లక్ష్మీ అమ్మవారు ఉండడం జరుగుతుంది. మరి ఇది సహజ రాశి చక్రంలో 2వ రాశి, అలాగే భూతత్వ రాశి. ఇది 2వ స్థానం కాబట్టి ఇదంతా కూడా కుటుంబం, ఆర్థిక వ్యవస్థ, భూములు, అలాగే ముఖ్యంగా ఫైనాన్స్ సంబంధించిన విషయాలని మనకు చెప్తూ ఉంటుంది. మన సాంప్రదాయంగా మనం గతం వెనక్కిలోకి వెళ్తే ఎక్కువగా ఈ రాశిలో ఉన్నవాళ్ళు ఒక విధంగా కొద్దిపాటి భూస్వాములుగా ఉండడం జరుగుతుంటుంది. కాబట్టి మరి వీళ్ళకి వడ్డీ వ్యాపారం అన్నది చాలా అనుకూలంగా ఉండే అంశం. దానికి సంబంధించిందే ఈ బ్యాంకింగ్ రంగం. ఈ బ్యాంకింగ్ సంస్థలో అన్ని రకాల బ్యాంకుల్లో ఉద్యోగం చేసే వాళ్ళకి ఇది చాలా అనుకూలంగా ఉంటుంది. అలాగే ప్రైవేట్ పరంగా పెద్ద పెద్ద ఫైనాన్స్ సంస్థలు, బ్యాంకింగ్ రంగం, అలాగే మరి ప్రపంచ బ్యాంక్ అనుకోవచ్చు, దేశ బ్యాంక్ అనుకోవచ్చు, ఏ బ్యాంకింగ్ రంగంలో అయినా వీళ్ళకి అనుకూలంగా ఉంటుంది. ఇది నెంబర్ 1 ఈ రాశి వారికి. దాని తర్వాత ఏంటంటే మనకి ఇది భూతత్వ రాశి కాబట్టి వ్యవసాయ రంగానికి సంబంధించింది. దానికి కారణం వల్ల అగ్రికల్చర్ బిఎస్సి అంటే వ్యవసాయాలు మనకి ఉన్నటువంటి బ్యాంకులో అగ్రికల్చర్ ఆఫీసర్లు ఉంటారు. మరి పంచాయతీరాజ్ శాఖలో ఈ భూములు పరిశీలించేవారు, ల్యాబ్ సంబంధించిన వాళ్ళు, సాయిల్ టెస్టింగ్ ల్యాబ్స్, విత్తనాలు పరీక్షించేవారు, దీనికి సంబంధించిన అన్నీ కూడా విత్తనాలు, ఎరువులు, ఇవన్నీ సంబంధించిన ఫ్యాక్టరీలు అవ్వచ్చు. ఈ గవర్నమెంట్ వారు కూడా మరి పంచాయతీ రాజ్లోను అలాగే జిల్లా పరిషత్లోనూ ఉన్నటువంటి ఈ భూములు సంబంధించిన వ్యవహారాలు చూసేవాళ్ళు, అలాగే రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి వాళ్ళు అంటే రెవెన్యూ ఆఫీసర్లు, అలాగే మరి పూర్వకాలంలో ఉన్నటువంటి కరణం మున్సిపల్, ఇప్పుడు అది పెద్ద వ్యవస్థగా మారి ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్ వారికి రావడం జరిగింది. దానికి సంబంధించినంత కూడా అనుకూలంగా ఉంటుంది. అలాగే వ్యవసాయం చేసే వాళ్ళకి, వ్యవసాయ రంగంలో ఉన్న వాళ్ళకి అగ్రికల్చర్ బిఎస్సి దానికి సంబంధించింది ఒక రంగం. ఇక దాని తర్వాత వెటర్నరీ డాక్టర్లు. ఇది మరి ఇది ఈ రాశికి మనకు సింబల్ ఏం చెప్తుంది? ఒక మంచి ఎద్దు, అంటే అది శివుడి యొక్క నందివాహనమా, ఎద్దా, బండిలాగే ఎద్ద, మొత్తం మీద హార్డ్ వర్క్ చేసే ఎద్దు. కాబట్టి మరి దానికి సంబంధించిన వైద్యం వెటర్నరీ డాక్టర్లు అందరూ కూడా ఎక్కువ వృషభ రాశిలో జన్మిస్తూ ఉంటారు. వృషభ రాశిలో వాళ్ళకే ఎక్కువ మంది మీరు పరిశీలిస్తే వృషభ రాశిలో ఉన్న వాళ్ళు ఈ డిపార్ట్మెంట్లో, ఈ పశు వైద్యశాలలో ఉండే అవకాశం. ఈ పౌల్ట్రీ డిపార్ట్మెంటు, వెటర్నరీ డిపార్ట్మెంటు, ఇంకా దానికి సంబంధించింది ఈ కుక్కలు, అదే ఈ డాగ్స్ సంబంధించిన డాక్టర్లు, ఈ కోళ్ళకు సంబంధించిన డాక్టర్లు, వీళ్ళందరూ కూడా దీని కిందకే రావడం జరిగింది. అలాగే ఈ ఫిష్, చేపల చెరువులు దీనికి వర్తించదు, చేపల పెంపకం వర్తించదు. కానీ ఆ చేపలకి సంబంధించినటువంటి మెడిసిన్స్, దానికి సంబంధించినటువంటి ట్రీట్మెంటు ఈ రాశిలో వాళ్ళు కొంతవరకు వచ్చే అవకాశం ఉంది, బికాజ్ దీనికి అవటం వల్ల. దాని తర్వాత ఎక్కువగా వ్యవసాయ రంగం అంటే మొత్తం అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో వ్యవసాయానికి సంబంధించి కొన్ని పూర్వకాలంలో కానీ ఇప్పుడు కూడా కొన్ని ఫార్మ్స్ ఉంటాయి. దాన్ని ఈ కొత్తగా వ్యవసాయ ఉత్పత్తులు కనిపెట్టడం, కొత్త రకాలు తయారు చేయడం, ఇలాంటి కార్యక్రమాల్లో ఉన్నాయన్నీ కూడా ఈ వృషభ రాశికి సంబంధించిన వారికి బాగా అనుకూలించే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మెయిన్ ఏంటంటే బ్యాంకింగ్, ఫైనాన్సు, వ్యవసాయం, తోటలు, దానికి సంబంధించినవి ఉన్నాయి కదా, మరి మార్కెటింగ్ శాఖ, వ్యవసాయ శాఖ, దాని తర్వాత వెటర్నరీ శాఖ, ఇవి అన్నీ కూడా దీనికి రాశి రీత్యా రావడం జరిగింది. ఇక మనం ఈ నక్షత్రంలో చంద్రుడు ఉచ్చస్థితి పొందుతూ ఉంటాడు. చంద్రుడికి ఉచ్చస్థితి ఇదే రాశిలో రోహిణి నక్షత్రం ఉండడం వల్ల అదే రాశిలో చంద్రుడు ఉచ్చి పొందుతూ ఉంటాడు. చంద్రుడు సంబంధించింది కాబట్టి ముఖ్యంగా డైరీ, పాల ఉత్పత్తులు, పాల పెంపకం లాంటివన్నీ కూడా ఈ రాశిలో ఉన్న వాళ్ళకి, అది గవర్నమెంట్కి సంబంధించిన అవ్వచ్చు, ప్రైవేట్ అవ్వచ్చు, మొత్తం ప్రస్తుతం ఉన్నటువంటి విజయ, ఇవన్నీ ప్రస్తుతం ఉన్నటువంటి డైరీ పార్లర్, మిల్క్ వస్తుంటాయి కదా, అమూల్ అని, మరి హెరిటేజ్ అని, వీటికి సంబంధించినవన్నీ కూడా ఈ రాశికి సంబంధించినటువంటి వారు
ఎక్కువగా నిర్వహించడం జరుగుతూ ఉంటుంది. దీనికి సంబంధించినటువంటి విజయ డైరీ వీటిలో కూడా ఎక్కువగా రాణించే అవకాశం ఉంటుంది. అలాగే మరి చంద్రుడు ట్రాన్స్పోర్ట్ కూడా కారణం కాబట్టి మరి ఈ రాశిలో జన్మించిన వారికి మరి వాహనాలు సంబంధించినవి కూడా దీనిలో వీళ్ళకి ఒక ఇంట్రెస్ట్ అది ఉంటుంది కాబట్టి చంద్రుడు సంబంధించింది కాబట్టి కొద్దిగా మరి వాళ్ళ ప్రయత్నం బట్టి ఈ ట్రావెల్ ఏజెన్సీస్ వీటిలో కూడా వీళ్ళు రాణించగలుగుతూ ఉంటారు. దాని తర్వాత నక్షత్రాల పరంగా మనం పరిశీలించినప్పుడు ఇందులో కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదాలు ఉంటాయి. ఈ కృత్తికా నక్షత్రానికి అధిదేవతగా అగ్నిదేవుడు, అలాగే సుబ్రహ్మణ్య స్వామి వీళ్ళంతా దీనికి రావడం జరుగుతూ ఉంటుంది కాబట్టి మరి ఈ కృత్తికా నక్షత్రం అన్నది దీనికి రవి ఈ పాలకుడుగా ఉంటాడు అనమాట. అంటే దశానాథుడు అనొచ్చు, రూలర్ అనొచ్చు. ఆ సూర్యభగవానుడు అవటం వల్ల ఈ భూతత్వ రాశి ఈలో ఈ అగ్నితత్వ నక్షత్రం ఉండడం, అలాగే మరి ఇప్పుడు ఈ కత్తుర్లు అన్నట్టుంటారు కదా, ఇది ఈ కృత్తికా నక్షత్రం మీద రవి ప్రవేశించినప్పుడే ఈ గృహ నిర్మాణానికి సంబంధించిన పనులు చేయొద్దు అంటుంటారు కదా. ఈ లింక్ ఎలాగ ఏర్పడిందంటే దానికి మరి అధికమైన వేడి ఇస్తారు కాబట్టి వద్దంటారు. బట్ కానీ గృహ నిర్మాణ శాఖ, ఇల్లు కట్టడం, ఇంటి కప్పు మార్చడం, అంటే పూర్వకాలం అలా ఉండేది. ఇప్పుడు పెద్ద పెద్ద బిల్డింగ్లు కడుతున్నారు కాబట్టి గృహ నిర్మాణ శాఖకు సంబంధించిన వాళ్ళు కూడా మరి ఈ రాశిలో మరి ఈ ఇంప్రూవ్ అయిన వాళ్ళు, డెవలప్ అయిన వారు కానీ ఈ రాశిలో గ్రహాలు బలంగా ఉంటేవాళ్ళు గృహ నిర్మాణ రంగంలో లగ్జరీ బిల్డింగ్సు, లగ్జరీ విలాసవంతమైన విలాస్ కట్టడంలో బాగా ఉంటారు కదా. దానికి సంబంధించినవి అన్నీ దీనికి ఎందుకు వస్తూ ఉంటాయి. మరి ఈ కన్స్ట్రక్షన్ రంగం ఒకటి వస్తూ ఉంటుంది, అలాగే హోటల్స్ వస్తూ ఉంటాయి, పెద్ద పెద్ద స్టార్ హోటల్స్ వస్తుంటాయి. సో ఈ రాశికి సంబంధించిన వాటిలో ఈ నక్షత్రం డామినేట్ చేయడం వల్ల ఈ ప్రభుత్వ రంగానికి సంబంధించిన ఆ బిల్డింగ్స్ అన్నీ కూడా దీంట్లో రావడం జరుగుతూ ఉంటుంది. ఇంకా రోహిణి నక్షత్రం ఉండడం వల్ల దీనికి సంబంధించినటువంటి వృత్తులు ఇందాక మనం అనుకున్న వేదికే కాకుండా అదనంగా ముఖ్యంగా ఇందులో ట్రాన్స్పోర్ట్, అంటే చంద్రుడు ప్రయాణానికి తొందరగా ప్రయాణించే గ్రహం కాబట్టి ఇప్పుడు ఈ లగ్జరీ బస్సులు ఉంటాయి కదా, ఆర్టీసీలో ఏపీఎస్ఆర్టీసీ, టీఎస్ఆర్టీసీలో మంచి లగ్జరీ వెన్నెల లాంటి బస్సులు, అలాగే మరి మంచి ఖరీదైనటువంటి ఏసీ బస్సులు ఇవన్నీ కూడా ఈ రాశి కిందగా వస్తే అలాగే వీళ్ళు రవాణా రంగం, ట్రావెల్ రంగంలో కూడా బాగా రాణించగలుగుతూ ఉంటారు. సో అలాగే హోటల్ ఇండస్ట్రీ, మరి చంద్రుడు ఒక విధంగా ఫుడ్కి కారణం అవుతుంటాడు. సో ఆ విధంగా ఉండడం వల్ల ఈ ట్రావెల్ ఏజెన్సీ, ఈ మరి ఫుడ్ పరిశ్రమలు అన్నీ కూడా దీని కిందకి రావడం జరుగుతుంది. పెద్ద పెద్ద డిపార్ట్మెంట్ స్టోర్స్ ఇవన్నీ కూడా ఎక్కడైతే ఫైనాన్స్, ఆర్థిక లావాదేవీలు, ఫుడ్కు సంబంధించిన వ్యవహారాలు 2 ఉంటాయో అందులో వీళ్ళు బాగా రాణించగలుగుతూ ఉంటారు. ఇంకా మృగశిర నక్షత్రం 2 పాదాలు, ఇది కుజుడు దీనికి రూలరు, దీనికి అధిదేవతగా చంద్రుడు. అంటే ఎక్కువ చంద్రుడు డామినేషన్ ఉండడం ఈ నక్షత్రం మీద జరుగుతూ ఉంటుంది కాబట్టి ఈ నక్షత్ర జాతకులు ఎంతసేపు కూడా మంచి నాలెడ్జ్ కలిగి ఉండి మరి ఏదన్నా జీవితంలో కష్టపడతారు. ఎక్కువ కష్టపడిన వారు ఎవరన్నా అంటే కష్టపడడం అంటే అది వృత్తిపరంగా బాగా వర్క్ చేయడం. ఈ వర్క్ చేయడానికి వృషభ రాశి సింబల్గా ఉంటుంది. దీని గుర్తు కూడా అదే కాబట్టి ఈ రాశిలో ఉన్న వాళ్ళు బాగా హార్డ్ వర్క్ చేస్తుంటారు. ఎక్కువ ఓర్పు, సహనం ఉంటుంటుంది కాబట్టి ఎక్కువ కాలం ఎదురు చూసే కొన్ని వ్యాపారాలు ఉంటాయి. అంటే ఇమీడియట్గా ఇప్పుడే పెట్టుబడి పెట్టి ఇప్పుడే లాభం కాకుండా, ఉదాహరణకి ఏదన్నా మామిడి తోట పెంచడం, లేదంటే ఏదో ఈ మధ్యకాలంలో ఎర్రచందనం మొక్కలు పెంచడం అనుకుందాం. అది వేసిన తర్వాత ఒక 10-15 సంవత్సరాలు వెయిట్ చేసే తప్ప ఆ పంట కాపుకి మన చేతికి రాదన్నమాట. అలా దీర్ఘకాలికంగా ఉన్నటువంటి ఇన్వెస్ట్మెంట్లు కానీ, సో అలాగే మరి ఈ తోటల పెంపకంలో కానీ బాగా రాణించగలుగుతూ ఉంటారు. సో అలాగే ఏంటంటే మరి ఈ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేసే సంబంధించిన ఈ మార్కెట్ యార్డ్లో ఇన్వెస్ట్మెంటు, అలాగే మరి ఈ ఎయిర్ కండిషన్తో ఉన్నటువంటి గొడౌన్స్ ఉంటాయి. ఈ ఫుడ్ అంతా అందులో దాచుకోవడానికి, అంటే మనకి ఈ మిరపకాయలు, టమాటాలు అవి పండినప్పుడు అవి రేట్ వచ్చేదాకా ఒక దాంట్లో గొడౌన్ చేస్తుంటారు. అటువంటి గొడౌన్ సంబంధించినటువంటి నిర్వాహకులు ఇవన్నీ కూడా వృషభ రాశికి సంబంధించినటువంటి రాశులు ఎక్కువగా ఉంటారు. అంటే ఎక్కువగా చెప్పేది ఏంటంటే వ్యవసాయ బ్యాక్గ్రౌండు, ఫైనాన్స్ బ్యాక్గ్రౌండు, ఇన్వెస్ట్మెంటు, పెట్టుబడి, వ్యవసాయం ఈ సంబంధించిన వాటిలో అటు ప్రభుత్వ రంగ సంస్థల్లోనూ రాణించగలుగుతుంటారు. ఎక్కువగా ఈ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఉద్యోగాలు, అంటే పంచాయతీరాజు, గ్రామ సెక్రటరీలు, వాలంటీర్లు వీళ్ళంతా కూడా వృషభ రాశి చెందిన వారు ఉంటారు.
అది సొంత ఊరిలో కానీ సొంత ఊరికి దగ్గరగా ఉండే ప్రాంతాల్లో వర్క్ చేయడానికి కూడా వీళ్ళకి మంచి అవకాశాలు వచ్చే అవకాశం ఉంటుంది. బట్ ఏదైనా ఈ రాశివారు ఎక్కువగా మరి ఈ సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన ఒక విధంగా ఏంటంటే సర్పదోషం ఎక్కువగా ఈ రాశి వారికి ఉండే అవకాశం ఉంటుంది. అంటే భూములతో ఎవరైతే వర్క్ చేస్తుంటారో వాళ్ళకి ఈ విధమైన దోషం ఉంటుంది. కాబట్టి వీళ్ళు నిరంతరం సుబ్రహ్మణ్య స్వామిని పూజించుకోవడం, అలాగే వాళ్ళ యొక్క గ్రామ దేవతని ఆరాధించుకోవడం వల్ల, లక్ష్మీ అమ్మవారిని నిరంతరం పూజించుకోవడం వల్ల ఎప్పుడూ ఐశ్వర్యవంతులుగా ఉండే అవకాశం ఉంటుంది ఈ రాశి వారికి. స్వస్తి.